నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే టీడీపీ సీనియర్ నేత కంచర్ల విజయభాస్కర్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు ఒక శాసన మండలిలో ఒక సంఘటన జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు గారు బొత్స సత్యనారాయణ గారికి ఒక కౌంటర్ వేశారు. ఎందుకు అని అంటే, బొత్స సత్యనారాయణ గతంలో మనకు తెలుసు ఆయన విద్యాశాఖ మంత్రి చేశారు. అయితే ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. పైగా శాసన మండలిలో తమకు బలం ఉంది కదా అని చెప్పేసి అక్కడ పోడియం దగ్గర దూసుకెళ్లడం, ఆ సభ నిర్వహణకి ఆటంకం కలిగించడం, వైసీపీ ఎమ్మెల్సీలతో ఆయన రచరచ చేసే నేపథ్యం. అసలు పారదర్శకంగా డిఎస్సి లేదు, అక్రమం జరిగిందంటూ చాలా రకాలుగా ఆయన అక్కడ అశాంతి వాతావరణానికి కారకులయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక్క డిఎస్సి కూడా మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదు, నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు కదా, దీనికి ఆన్సర్ చెప్పు అనేసరికి ఒక్కసారిగా పోడియం దగ్గర నుంచి తోక ముడిచారు, సైలెంట్ అయిపోయారు. నిజంగా అచ్చెన్నాయుడు గారి కౌంటర్ని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కావచ్చు, అలాగే మంత్రులు కొంతమంది రామనారాయణ రెడ్డి వీళ్ళంతా కూడా అప్రిషియేట్ చేశారు. ఆయన్ని శాసనసభలో కూడా అప్రిషియేట్ చేశారు, బాగా మాట్లాడారని. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మాట తప్పుడు మడమని తిప్పుడు అని చెప్తారు, కానీ ఆయన హయాంలో మాట ఇచ్చి కూడా ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు నేను బాసటగా ఉంటాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఒక్క క్యాలెండర్ కూడా ఇవ్వకుండా 5 ఏళ్లు ఉదాసీనంగా ఉండి ఈ రోజు డిఎస్సి మీద రగడ చేయడం, అలాగే బొత్సవాళ్ళ లాంటి మండలిలో ఉసుకొల్పడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? ఇప్పుడు మీ మాటల్లో మడమ తిప్పడు, మాట తప్పడు అన్నారు. అవును. ఇప్పుడు అది ఆయన అలా చెప్పుకుంటాడు, అది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. మాట తప్పడం, మడమ తిప్పడం అనేది వెన్నతో పెట్టిన విద్య. మరి ఆ పార్టీ శ్రేణులు మా నాయకుడు అసలు మాట ఇస్తే తప్పడు అంటారు సార్. అంటే మీకు ఉదాహరణకి మద్యపాన నిషేధం అన్నాడు. అవును. మాట తప్పాడా? ఖచ్చితంగా తప్పాడు. అట్లాగే అమరావతి నా రాజధాని అన్నాడు. అవును. మాట తప్పాడా? తప్పాడుగా. పోతే భోగాపురం ఎయిర్పోర్ట్ మాట తప్పాడా? అవును. అక్కడికి. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ మాట తప్పాడా? అదే విధంగా విశాఖ రైల్వే జోన్ మాట తప్పాడా? పోలవరం ప్రాజెక్ట్ మాట తప్పాడా లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో లెంగ్త్ పెరుగుతుంది. కోకొల్లలు ఆయనకి మాట తప్పడం అనేది ఎన్నతో పెట్టిన విద్య. పోతే మరి ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు 11 మంది ఉన్నారు. ఏదైనా విషయం ఉంటే ఎవరైనా సరే అసెంబ్లీలో చర్చిస్తారు. కానీ అసెంబ్లీలో ఎప్పుడన్నా చర్చకు వచ్చారా? అసెంబ్లీకి హాజరవుతున్నారా? ప్రజల డబ్బు జీతబత్యాలుగా తీసుకుంటున్నారా లేదా? అవును, డెఫినెట్ గా దొంగతనంగా సంతకాలు కూడా రిజిస్టర్లో పెడుతున్నారు. దొడ్డిదాన్ని వచ్చేసి దొంగ సంతకాలు పెట్టాల్సిన ఆవశ్యకత ఉందా? లేదు కదా. మరి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? పోతే అంటే అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో రికార్డ్స్ శాశ్వతంగా ఉంటాయి. అసెంబ్లీలో మాట్లాడింది అది అఫిషియాలిటీ కిందకు వస్తుంది. పోతే బయట మాట్లాడి అఫిషియాలిటీ కిందకి రావు, రికార్డులో నమోదు కావు. పోతే ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే ఎవరు చనిపోతారు, ఎవరి శవం దొరుకుతుంది, రాబందులు శవాల కోసం ఆకాశం నుంచి అన్వేషిస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో కూర్చొని ఈరోజు ఎవరన్నా చనిపోయారా, ఏదన్నా జరిగిందా పోతే అని తెలుసుకుంటుంటాడు. సీనియర్ నాయకులు అంటే ఇలా శవ రాజకీయాలు చేసే వ్యక్తులను ఎప్పుడైనా గతంలో మీరు చూసారా? ఇంతవరకు చూడలేదు, చరిత్రలో చూడలేదు. ప్రజలు అన్యోన్యంగా ఉండాలా, ప్రజల మధ్య సమైక్యత ఉండాలా, ప్రజలు సమైక్యతారాగం ఆలపించాలా, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలా, దేశంలో శాంతి భద్రతలు ఉండాలా, పాడి పంటలు పొంగిపొరలే దారిలో పయనించాలని అందరూ అనుకుంటారు. అంటే ప్రజలు కోరుకుంటారు, పాలకులు కోరుకుంటారు, అధికారులు కోరుకుంటారు. కరెక్ట్. కానీ ఇలాంటి క్రూర పాలకుడిని, ఇలాంటి నిరంకుశ ప్రభువుని ఇంతవరకు నేను చరిత్ర పుటల్లో ఇంతవరకు చూడలేదు. పోతే శవయాత్రలు ఏంటి, పోతే క్రిమినల్స్ని పరామర్శ ఏంటి? పరామర్శ ఒక మంచివాడిని, సద్గుణవంతుడిని జైలు పాలు చేస్తే సానుభూతితో ఎవరైనా పరామర్శకు పోతారు. పోతే బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని పరామర్శించడానికి, డ్రగ్స్ బ్యాచ్ల్ని పరామర్శించడానికి, యాక్సిడెంట్లు చేసి తప్పుడు కేసులు, పోతే తప్పుడు బినామీగా వేరే వాళ్ళని ఇరికించడానికి పోయిన వాళ్ళని, పోతే ఆ సెక్షన్లో పెట్టించి కేసులను మాఫీ చేయాలనుకున్న వాళ్ళని, రక్తచందనం స్మగ్లర్స్ని, భూ కబ్జాదారులని, శాండ్ మాఫియాలని, ల్యాండ్ మాఫియాలని, పోతే వీళ్ళని పరామర్శించడానికి జైలుకి పోయింది. అంటే ఆయన నేచర్, ఆయన మనస్తత్వం దీన్ని బట్టి అర్థం అవుతుంది. క్రిమినల్ మెంటాలిటీ, క్రిమినాలజీ పట్ల ఆయనకి, అంటే అది నేర శాస్త్రం పట్ల ఆయనకి ఎక్కువ మక్కువ. నేర శాస్త్రం సార్, ఇది వాళ్ళ తాతగారి నుంచి, రాజారెడ్డి నుంచి అబ్బింది అంటారు. దీంతో మీరు ఏకీపిస్తారా? అవును. తాత ఏంటి, అంతకుముందు రాజారెడ్డి నాన్నగారు కానీ, రాజారెడ్డి గారి తాతగారు కానీ, వీళ్ళంతా రాజారెడ్డి ముత్తాతలు వీళ్ళంతా వాళ్ళు పాలిగారుల దగ్గర పనిచేశారు. పాలిగారులు రాయలసీమలో మున్రో బ్రిటిష్ చీఫ్ కలెక్టర్. ఆయన కుంపిణీ ఉద్యోగి అంటే కంపెనీ ఉద్యోగి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి.
ఆయన దత్తమండలాలు ఆ దత్తమండలం అని పిలిచేవాళ్ళు. ఓకే. ఆ రాయలసీమ మొత్తానికి చీఫ్ కలెక్టర్గా చేశాడు. ఆయన హయాంలో మనకి రైతులకి శిస్తు పద్ధతి కానీ ఇవన్నీ నిర్ణయించారు. ఆయన హయాంలో చాలా మంచి జరిగింది. అయితే అప్పుడు పాలిగారులు 80 మంది ఉండేవాళ్ళు రాయలసీమలో ఆయన టైంలో. ఈ 80 మందిని వాళ్ళు ప్రజల్ని పీడించుకుంటున్న ప్రజాపీడకులుగా ఉన్నారు, క్రూర పాలకులుగా ఉన్నారు. ప్రజల నెత్తిన విపరీతమైన శిస్తులు వేసేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు కూడా వేసినా కొంత రీజనబుల్ గా ఉండేది. కానీ వీళ్ళు పాలిగారులు విపరీతంగా హింసించేవాళ్ళు. వాళ్ళ బారి నుంచి ప్రజల్ని గట్టెక్కించిన చరిత్రతో ఆయన్ని మన్రో అనే పేర్లు రాయలసీమలో చాలా చోట్ల చరిత్రలో చూసాం. ఆధునిక భారతదేశ థామస్ మన్రో చాలా గొప్ప మహనీయుడు. ఆయన స్మృతికి కడపలో కూడా ఆయన స్మృతికి సంబంధించిన కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళ ఆ యొక్క పాలిగారుల దగ్గర వీళ్ళ తాతలు ముత్తాతలు చేశారు. ఆ తర్వాత అక్కడ రాయలసీమలో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కింద కొంతకాలం చేశారు. బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం, గాడిద మాంసం ఇలాంటి సప్లై నిజమే. బ్రిటిషర్లకి అది సప్లై చేయడం పంది మాంసం. అవునవునవును. పోతే అట్లాగే బ్రిటిషర్స్ కి ఊడిగం చేస్తూ కొన్ని ఆయాచిత వరాలు పొందారు. కాబట్టి నిరంకుశ ప్రభువుల దగ్గర వాళ్ళు పెరిగారు. కాబట్టి మనము ఒక నిరంకుశ ప్రభువుగా మనకి అవకాశం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆ కుటుంబం మొదటి నుంచి భావించేది. ఆ రాజారెడ్డి గారి నుంచి ఎక్కువగా ఆ చరిత్ర బయటకు వస్తుంది. వాళ్ళ తాతల చరిత్ర ఏదైతే ఇప్పుడు రాజారెడ్డి ఆయనకి జగన్మోహన్ రెడ్డికి తాత అవుతాడు. రాజారెడ్డి దగ్గర నుంచి ఈ నేర చరిత్రలు ఎక్కువయ్యాయి. ఆయన అక్కడ మంగంపేట వెరైటీస్ దగ్గర మన వెంకటనరసయ్యని హత్య చేసి ఆ తర్వాత గనులను ఆక్రమించి అక్కడి నుంచి ఆర్థిక పరిపుష్టి సాధిస్తూ తర్వాత పిల్లల్ని చదివిస్తూ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కాసు బ్రహ్మానంద రెడ్డి పార్టీలో ఉండి ఆ ఇందిరా కాంగ్రెస్ లో పార్టీ మారి ఆ తర్వాత ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నాయకుడిగా ఉండి తొలిసారి ఎమ్మెల్యే కాగానే ఆయన ముఖ్యమంత్రి పదవికి దోట్లేస్తూ అడుగడుగునా మరి చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని దించడానికి హైదరాబాద్ లో మత కలహాలు రాజేసిన వ్యక్తి. పోతే పివి నరసింహారావు, విజయభాస్కర్ రెడ్డి కడపలో సభ పెడితే సాక్షాత్తు దేశ ప్రధాని విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళిద్దరు సభలో ప్రసంగిస్తూ ఉంటే ఆ సందర్భంలో చెప్పులు రాళ్లు ఇచ్చిన ఘన చరిత్ర రాజశేఖర రెడ్డిది. కడప జిల్లాలో ఎందరో స్వాతంత్ర సమర యోధులకి, ఎందరో అన్నమయ్య లాంటి మహనీయులకి జన్మనిచ్చిన నేల, స్వాతంత్ర పోరాటంలో ఎందరో దేశభక్తులు ఉన్న నేల మీద బాంబుల సంస్కృతిని ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. రిగ్గింగుల సంస్కృతి ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి. ఆయన లైఫ్ అంతా రిగ్గింగులతోనే బాంబులు విసురుతూ ఎన్నికల్లో భయభ్రాంతులకు గురి చేసి ఓటర్స్ని రానివ్వకుండా చాలా మంది ఆయన చనిపోయేదాకా పోతే అసలుకి ఎన్నికల్లో ఓటర్స్ చాలా మంది పాల్గొన్న పరిస్థితులు ఉండేవి కాదు. ఈ ప్రజాస్వామ్యం ఉండేది కాదు. అప్రజాస్వామికంగా చాలా మందిని హత్యలు చేయించేవాళ్ళు, చాలా మందికి అవయవాలు పోయినాయి. పోతే వాళ్ళు టీమ్స్ ఏర్పాటు చేసుకుంటారు, రౌడీ గ్యాంగుల్ని. ఆ టీమ్స్ చేత నేరాలు చేయిస్తారు. అదేవిధంగా ఆయన పాలనలో కానీ ఈయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ అధికారులు మొత్తం పోతే వాళ్ళంతా అధికారులు మెడ మీద కత్తి పెట్టి ఇబ్బంది పెట్టి తప్పులు చేయించి వాళ్ళందరినీ నేరస్తులుగా మార్చేసి జైళ్ళ చుట్టూ తిప్పుతూ పోతే వాళ్ళ టీమ్స్ లో ఉంచుకుంటారు పర్మనెంట్గా. వీళ్ళ మీద ఆధారపడాలి కదా. ఇంకా ఒకసారి ఇరుక్కుపోయిన తర్వాత ఆ ఊబిలో నేర వ్యవస్థ ఊబిలో కూరుకుపోయిన తర్వాత ఇంకా ఆ కుటుంబం మీద ఆధారపడాలి. అలాంటి టీమ్స్ వాళ్ళకి స్మగ్లర్స్ టీమ్స్ ఉంటాయి, గంజాయి టీమ్స్ ఉంటాయి, డ్రగ్స్ టీమ్స్ ఉంటాయి, పోతే డొల్ల కంపెనీల టీమ్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రోకో టీమ్స్ ఉంటాయి, రకరకాల కంపెనీలు, రకరకాల ఇవన్నీ మీరు చూశారు కదా. విదేశాల్లో స్వదేశంలో ఎక్కడెక్కడ ఇవన్నీ షెల్ కంపెనీలు స్టార్ట్ చేసింది. అవన్నీ కేసులు విచారణ జరుగుతున్నాయి, త్వరలో అన్ని ముంచుకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మెడని తిప్పడం మాట తప్పడన్నారు కదా. మరి తను 5 years లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి 5 సంవత్సరాలు డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వకపోగా పోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో 4 సార్లు టీచర్స్ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో 8 సార్లు రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. 12 సార్లు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో 13సారి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. ఎన్టీ రామారావు గారి టైంలో 4 సార్లు, 8 సార్లు చంద్రబాబు నాయుడు గారి టైంలో, 9వ సారి కూడా కూటమి రథసారథిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అంటే 13 సార్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ యొక్క డిఎస్సి నియామకాలు జరిగాయి.
12 డిఎస్సీల్లో ఎలాంటి ఆరోపణలు తలెత్తలేదు. ఇదే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ ప్రశ్నించలేకపోయాడు. విజయభాస్కర్ రెడ్డి, మరి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పోతే అదేవిధంగా ఎందరో ముఖ్యమంత్రులు ఎక్కడ ఏలెత్తి చూపలేకపోయారు. ఈసారి కూడా ఇంకా అంతకంటే పారదర్శకంగా జరిగింది. మరి ఇప్పుడు సంవత్సరం తర్వాత కుంభకర్ణ నిద్ర నుంచి లేచి ఇప్పుడు ఏ స్ఫూర్తితో, ఏ ఆలోచనతో బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు గ్రహించాలి. అసెంబ్లీకి పోయి ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదో రాష్ట్ర ప్రజానీకం గమనించాలి. అదేవిధంగా బొత్స సత్యనారాయణ ఆయన వృద్ధనారీ ప్రతివతలాగా మాట్లాడుతున్నాడు. పోతే ఆయన వోక్స్ వ్యాగన్ కుంభకోణం చరిత్ర ఏంటి? అదే విధంగా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సీని గురించి ఈ రోజు శాసన మండలిలో మాట్లాడారని మీరు చెప్పారు. మరి శాసన మండలిలో మాట్లాడే ముందు తన హయాంలో టీచర్స్ బదిలీల విషయంలో చేసిన కుంభకోణం మీకు తెలుసా సార్? భారీగా ముడుపులు తీసుకున్నారు ట్రాన్స్ఫర్స్ కి, బదిలీకి. ఎలక్షన్ల ముందు ఆరోపణలు, ఎలక్షన్లకు ముందు జరిగిన ట్రాన్స్ఫర్స్ లో ఇదే బొత్స సత్యనారాయణ కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బంతా ఎన్నికల్లో వినియోగించిన చరిత్ర ఉంది. ఆరోపణలు ఉన్నాయి, తీవ్రమైన ఆరోపణలు. మరి ఇవన్నీ గురిగింజకి ముడ్డి కింద నలుపు తెలియదా అన్నట్టుగా మొదటి నుంచే వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. ఎందుకంటే అన్ని ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. మొన్న మధ్య స్వర్ణగిరిని చేసి వచ్చాడు చంద్రబాబు నాయుడు. అదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశాడు. అదే విధంగా విశాఖ రైల్వే జోన్ సాధించాడు. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి 14,700 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు తెచ్చి దాన్ని నిలబెట్టాడు. అదే విధంగా పోలవరం నుంచి పట్టిసీమకి నీళ్లు ఇచ్చి ఈ సూపర్ ఎల్నినో కాలంలో నీటి ఎద్దడిని మర్చిపోయేలాగా నారుమళ్ళు నాట్లు వేసుకునే పరిస్థితులు కల్పించి ఈ సమయంలో కల్టివేషన్ ముమ్మరంగా సాగేటట్టు ఈ ఖరీఫ్ సీజన్ లో ఏర్పడినటువంటి ఈ తీవ్రమైన కాటక పరిస్థితుల్లో కూడా ఆయన భవిష్యత్ దర్శనం రుజువు అవుతుంది పట్టిసీమ ద్వారా. అదే విధంగా కండ్లేరు ప్రాజెక్టు, ఇది ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు ఈ నెలాఖరులో పూర్తయి ప్రారంభానికి నోచుకోబోతుంది. అదే విధంగా రేపు అనకాపల్లి దాకా పోలవరం నీళ్లు ఈ నెలలో ప్రారంభోత్సవానికి నోచుకోబోతున్నాయి. అన్ని ప్రారంభోత్సవాలే, అన్ని కొన్ని శంకుస్థాపనలు, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ 3 ఏళ్లలో మొత్తం పూర్తి అయిపోతాయి. దీంతో అసలుకి గురిజాడ కలల కన్నా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై, పాడి పంటలు పొంగిపొర్లే దారిలో నీవు పాటుపడవు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతుంటే పోతే అసూయతో, పోతే ఒళ్ళంతా విషం నింపుకొని, పోతే విష ప్రచారాలు చేస్తూ, బుసలు కొడుతూ, పోతే కాటేయడానికి ప్రజలను నమ్మించడానికి అయోమయానికి గురి చేసి ప్రజలను నమ్మించి ఏదో జరుగుతుందని చెప్పేసి ఒక అయోమయ వాతావరణాన్ని సృష్టించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించేటట్టు చేసి చివరికి ప్రజల మెప్పు పొందాలని చెప్పి ఆయన ప్రయత్నాలు, ఆయన కుటిల యత్నాలకి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఆయన కుట్రలు కుతంత్రాలకు సాగో జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయాల నుంచి నిష్క్రమించే రోజు సమీప భవిష్యత్తులో ఉంది. థ్యాంక్ యూ సార్.